హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నగేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు హెల్ప్ టు అదర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణలో టీఎస్ ఐసెట్ 2024కి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, అలాగే స్టెప్ బై స్టెప్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. అయితే ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారో నాది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మీకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా మన ఛానల్ రిఫర్ అయితే చేయండి ప్లీజ్. అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏం రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనేది మనం ఒకసారి చూసినట్టయితే కనుక మనకి ఇది వితౌట్ లేట్ ఫీజు అయితే అప్లికేషన్ 30th ఏప్రిల్ అయితే నడుస్తుంది. అలాగే విత్ లేట్ ఫీజు అయితే 17th మే వరకు అయితే ఉంది, 250 లేట్ ఫీజుతో అయితే. అలాగే 500 రూపీస్ లేట్ ఫీజుతో అయితే మనకి 27th మే వరకు అయితే అప్లికేషన్ నడుస్తుంది. అలాగే మన అప్లికేషన్ మనం ఫిల్ చేయాలంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే, మనం రీసెంట్గా డిగ్రీ చదువుతాం కాబట్టి దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, దాంతోపాటు ఏ కాలేజ్ డీటెయిల్స్, కోర్స్ డీటెయిల్స్, అలాగే ఏం సబ్జెక్ట్స్ మెయిన్గా మనం డిగ్రీలు అటెండ్ అయ్యాము ఇవన్నీ కూడా మనకి దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్ డీటెయిల్స్, తర్వాత 10th క్లాస్ డీటెయిల్స్, వీటితో పాటుగా మొబైల్ నెంబర్ ఒకటి కావాల్సి ఉంటుంది, ఈమెయిల్ ఐడి ఒకటి కూడా కావాల్సి ఉంటుంది. ఇవన్నిటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, అలాగే సిగ్నేచర్, ఇవి కూడా మనకి రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. ఇవన్నీ దగ్గర పెట్టుకుని మనం ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎలాగే ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం వీడియో చూద్దాం. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టీఎస్ ఐసెట్ 2024 అని టైప్ చేయండి. టైప్ చేయగానే మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా టీఎస్ ఐసెట్ 2024, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనకి ఏ విధంగా అయితే ఆన్లైన్లో స్క్రీన్ పైన కనిపిస్తుందో ఇదే ఇంటర్ఫేస్గా కనిపిస్తుంది. సో దీని మీద ఓపెన్ చేసిన తర్వాత మనం కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ 30th ఏప్రిల్ 2024 అని చూపిస్తుంది కదా, లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ. అంటే మనకి 30th ఏప్రిల్ అనేది లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది వితౌట్ లేట్ ఫీజు. ఓకే, ఇక్కడ మనకి చూసినట్లయితే సెంటర్ ఆఫ్ ది వెబ్సైట్ 4 స్టెప్స్ కింద ఇప్పుడు ఇచ్చారు. అప్లికేషన్ ఫీ పేమెంట్, అలాగే పేమెంట్ స్టేటస్, ఫిల్ అప్లికేషన్ ఫాము, ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫాము, ఇలా 4 స్టెప్స్ కింద ఇచ్చారు. మనం పేపీ ఆన్లైన్ మీద క్లిక్ చేయగా మనకి ఈ విధంగా సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ ఆర్ స్టూడెంట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, తర్వాత రీసెంట్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. కేటగిరీ ఎస్సీఆ, ఎస్టీఆ, బీసీఆ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే డిఫరెంట్ ఏబుల్డా, ఎస్ఆర్ నో పెట్టండి. పేమెంట్ టైప్ నెట్ బ్యాంకింగా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఈ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఇచ్చిన ఆప్షన్ బట్టి మీ ఫీజు అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది. క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ మీ ఎస్ఎస్సి ప్రకారం ఏదైతే ఉందో అది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాలి. దాంతోపాటు మేము మొబైల్ నెంబరు, ఇవన్నీ కూడా మీరు కంపల్సరీగా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఫిల్ చేయాలి. తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయగానే మనకి పేమెంట్ గేట్వేకి అయితే వెళ్తుంది. పేమెంట్ గేట్వేకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ మీ ఆప్షన్ ద్వారా మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తున్న ఆప్షన్ ద్వారా పేమెంట్ అయితే చేయాలి. వన్స్ పేమెంట్ అయిపోతే మనకు కన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. అంటే మన పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్ మాట ఇది. ఇక్కడ మన పేమెంట్ రిఫరెన్స్ నెంబరు అన్నీ కూడా వస్తున్నాయి. మన మొబైల్ నెంబర్ అన్నీ కూడా మనం ఫస్ట్ పేజ్లో ఇచ్చాం కదా, అవే ఇక్కడ డిస్ప్లే చేస్తాయి. అలాగే క్యాండిడేట్ నేమ్ కూడా మనం ఫస్ట్ పేజ్ ఇచ్చాం కాబట్టి సేమ్ అదే పేరు వస్తుంది. ఇక్కడ ఫాదర్ పేరు, మదర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత జెండర్, మీరు మేలా ఫిమేలా అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటుగా మీ ఆధార్ కార్డ్ నెంబరు, మీరు ఏ స్టేట్లో పుట్టారు, ఏ డిస్టిక్లో పుట్టారు, బర్త్ స్టేటు, అలాగే బర్త్ డిస్టిక్, ఇవన్నీ కూడా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతుంది. మీకు ఇది పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేవి కూడా అడుగుతుంది. మీ ఎస్ఎస్లు ఉంటాయి కాబట్టి మీరు చూసి ఎంటర్ చేయొచ్చు. అలాగే మీ అడ్రస్, మీ కమ్యూనికేషన్ అడ్రస్ ఏదైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో అది అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. హౌస్ నెంబరు, విలేజ్, అలాగే మండలం, డిస్టిక్, ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి మీరు ఫస్ట్ ఇచ్చేస్తారు కాబట్టి మళ్ళీ ఇవ్వనవసరం లేదు. తర్వాత లోకల్ ఏరియాకి వచ్చి మీరున్న డిస్టిక్లో యూనివర్సిటీ ఏది వస్తుందో సెలెక్ట్ చేసుకోండి. అలాగే
మీరు మైనారిటీయా నాన్ మైనారిటీయా దానికన్నా ముందు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉంది కదా, ఒకవేళ మీరు ఎన్సీసీ వాటిలో పార్టిసిపేట్ చేస్తే మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే టిక్ చేయండి, లేదా ఇగ్నోర్ చేయండి. తర్వాత మైనారిటీ నాన్ మైనారిటీ ఉంది కదా, దాన్ని మీ దాని ప్రకారం సెలెక్ట్ చేసుకోండి అది. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, లేటెస్ట్ మీరు ఏం చదివారు డిగ్రీలో, ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో మీరు లేటెస్ట్గా చదివిన వాటివి హాల్ టికెట్ నెంబరు, అలాగే కాలేజ్ నేము, యూనివర్సిటీ నేము, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి, మీరు ఏ మీడియంలో చదివారు, ఇవన్నీ కూడా ఇవ్వండి మీరు చదివిన గ్రూప్ ప్రకారం. ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీ దగ్గర ఉంటాయి కదా, రీసెంట్గా చదివారు కాబట్టి ఇవన్నీ మీ దగ్గర ఉంటాయి. ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది, మీరు రీసెంట్గా ఏ గ్రూప్ చదివారు అన్నీ. తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అడుగుతుంది, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, ఏ ఇయర్లో చదివారు, అర్బన్లో చదివారా, విలేజ్లో చదివారా, అదే రూరల్లో చదివారా, ఎన్ని అడుగుతుంది, ఎన్ని డీటెయిల్స్ ఫిల్ చేయండి. అలాగే 10th క్లాస్ కూడా ఇవ్వండి. తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ, మీరు 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఎక్కడెక్కడ చదివారన్నీ కూడా ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. దాంతోపాటుగా మీరు టెస్ట్ ప్రిఫరెన్స్లు, మీరు ఏ డిస్టిక్లో అదే ఎక్కడెక్కడ మీరు టెస్ట్ రాయాలనుకుంటున్నారో టెస్ట్ ప్రిఫరెన్సెస్ అయితే 3 అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఫోటో సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. ఫోటో అయితే 50 kbs లోపు ఉండాలి, సిగ్నేచర్ అయితే 30 kbs లోపు అయితే ఉండాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద టిక్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు ఫాము సబ్మిట్ అవుతుంది. ఫస్ట్ సేవ్ చేసిన తర్వాత మీకు ఇలా టెంపరీ సేవ్ అవుతుంది. తర్వాత ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఒకసారి అయితే చూసుకోండి పైనుంచి కింద దాకా ఆ ఫామ్ అంతా కరెక్ట్గా ఫిల్ చేసామా లేదా అనేది ఒకసారి చూసుకోండి. స్లోగా స్క్రోల్ చేస్తూ అంతా ఓకే అనుకుంటే ఇక్కడ కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ మీద క్లిక్ చేయండి. వన్స్ మనం క్లిక్ చేయగానే మనకి ఇలాగా కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది, అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది. మనకి స్క్రీన్ మీద కనిపించినట్టుగా ఇలాగ ఫామ్ అయితే వస్తుంది. దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని మన ఎగ్జామినేషన్కి అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. చాలా ఈజీగా మనం ఇంట్లోనే కూర్చుని మన ఐసెట్కి అయితే 2024కి ఈజీగా అప్లై చేయొచ్చు. ఈ డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ డేట్స్ ప్రకారం మీరైతే అప్లికేషన్ ఫిల్ చేసేయటం వితౌట్ లేట్ ఫీజు విత్ లేట్ ఫీజు అనేది మీ చాయిస్ ప్రకారం చూసుకోండి. చూసారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.